బోంజూర్ సెల్యూట్ సవా నేనొచ్చేసి ఈరోజు మా నైబర్స్ ఇంటికొచ్చాననమాట. చూడండి నేనొచ్చేసరికి ప్లేట్‌లో టిష్యూ ఏసి రెడీగా పెట్టారు. అండ్ గ్లాస్‌లో స్పార్క్లింగ్ వాటర్ పోసేశారు. వీళ్ళు ఒకవేళ లంచ్‌కి ఫుడ్ తింటే మాక్సిమం ఇలా బాస్మతి రైసే తింటారు. ఆ రోజు చికెన్ గ్రేవీ కర్రీ చేశారనమాట. అండ్ ఇదొచ్చేసి డిప్పింగ్‌కి వాళ్ళు అమ్చూర్ అంటారు దీన్ని. అది నంచుకొని తింటారు. కర్రీ అయితే చాలా బాగుంది. సేమ్ మన ఇండియన్ స్టైల్ లాగా ఉంది. చెప్పారు నేను ఇండియన్ మసాలా యూజ్ చేశాను అని చెప్పేసి. అండ్ ఫర్ డిజర్ట్ వచ్చేసి మ్యాక్సిమం వీళ్ళు ఇలా ఫ్లవర్ యోగర్ట్స్ ఉంటాయి కదా, అవే తింటారు. వీళ్ళ ఇంట్లో ఫిష్ ట్యాంక్ ఉంటుంది. అందులో 2 ఫిష్లు ఉంటారు. నేను ఎప్పుడు వచ్చినా సరే వాటితో ఆడుకుంటా, వాటితో చెప్తా, వాటికి మేత వేస్తూ ఉంటాను. ఆవిడ నన్ను ఎంత భరిస్తారంటే ఆవిడకి మేమంటే చాలా ఇష్టం. అలాగే ఆవిడన్నా మాకు అంత ఇష్టం. నేను ఎప్పుడు కనిపించినా రండి 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 అని పిలుస్తారు మమ్మల్ని. అండ్ ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఇవి పొటాటో ప్యాటీస్ అనమాట. ఇవి జస్ట్ బేక్ చేసుకొని తినడమే. కొంచెం క్రిస్పీగా అవి ఆ చీజ్ కూడా మెల్ట్ అవుతాయి. చీజీ పొటాటో ప్యాటీస్ అంట అవి. మనం రెగ్యులర్గా తినలేం కానీ అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి తినడానికి బాగుంటాయి ఇవి. నాకు ఇప్పుడు ఇంటికి వస్తే కొంచెం హోమ్ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. భలే ముచ్చటిగా ఇండియాలో ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది. భలే ఇష్టం నాకు ఈవిడంటే ఎందుకో తెలీదు. అలాగే ఆవిడ కూడా మమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారనమాట. ఏదో మేము ఓన్ వాళ్ళ డాటర్స్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇది గుర్తుందా, మార్బుల్స్ గేమ్ అనమాట. చిన్నప్పుడు ఎక్కువ ఆడుకునేవాళ్ళు. నేను చాలా ట్రై చేస్తాను. లాస్ట్లో 2 or 3 మిగలడానికి అస్సలు అవ్వదు. అండ్ లాస్ట్ వీడియోలో క్రెప్స్ ఉన్నాయి కదా, క్రెప్స్ కూడా నాకు ఈవిడే చేసి ఇచ్చారు. వాళ్ళది ఏదో ఒకేషన్ ఉంటే నన్ను రమ్మని క్రెప్స్ చేసి పెట్టారనమాట నాకు. షీ సో స్వీట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.